ప్రైజ్ ద లార్డ్. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చు కొనిదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగుబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరిగిన వాటిని తెలియజేయుచున్నాను అని చెప్పిన మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు, శుభములు. ఈరోజు మనం దేవుని పరిశుద్ధ వాక్యం నుండి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనంలో చదువుకుందాం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును, గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. మనం క్రమంగా మనతో పాటు ఈ లోకము ప్రపంచమంతా 2022వ సంవత్సరములకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఒక 4 రోజుల్లో ఈ 2021 ఏ విధంగా నడిచింది, ఎలా వచ్చామనేది ఒకసారి ఆలోచిస్తే 2022 మరింత భయానకంగా ఆర్థిక సంక్షోభము, విపత్తులు, అనారోగ్యము ఇవన్నీ మరింత ఘోరముగా చోటు చేసుకుంటాయేమో అన్న భయం కూడా మనకు కలుగుతూ ఉంటుంది. ఒకసారి మనం దేవుని బిడ్డలముగా, సంఘముగా భవిష్యత్తులో ఏం జరగబోతూ ఉన్నాయి దేవుని వాక్యపు వెలుగులో అనే విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉన్నది. వి మస్ట్ నో దిస్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో అసలు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. నాకు దర్శనం వచ్చింది, లేకపోతే కల వచ్చింది అని చెప్పే ప్రవక్తను నేను కాదు. దేవుని వాక్యము నుండి అసలేమిటి సంఘము తెలుసుకోవాల్సిన ప్రవచనము, ఉపదేశం ఏమై ఉన్నది. మామూలుగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనకు కొన్ని విషయాలు తెలుసు. ఆయన రాకడకు ముందు, ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడకు ముందు యుద్ధములు, జనం మీదకి జనం లేవటం, కరువులు, భూకంపములు, తెగుళ్ళు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదే ఆయన రాకడికి గుర్తు కాదు, ఇవి వేదనలకు ప్రారంభం మాత్రమే. ఇంకా జరగాల్సింది ఉంది. వేదనలకు ప్రారంభము చూస్తూ ఉంటే ఈ వేదనలు ఇప్పటికే ప్రారంభమైపోయి జరుగుతూ ఉన్నాయి. వాటి మధ్యలో మనం ఉన్నాం. ఒకసారి మనం ఈ సంవత్సరం 2021 ఒకసారి మనం చూసుకుంటే తెగుళ్ళ గురించి మనకు తెలుసు. పాండమిక్, కోవిడ్, న్యూ వేరియంట్ ఒమిక్రాన్ ఏ విధంగా ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తూ ఉన్నదో మనకు తెలుసు. తెగుళ్ళు. రెండవది భూకంపాలు, ఎర్త్క్వేక్స్. మనం తీసుకున్నట్లయితే మామూలుగా భూమి సాధారణంగా కంపించటం 4 నుండి 4.9. ఆ రెక్టార్ స్కేల్ మీద ఆ సెస్మిక్ గ్రాఫ్ 4 నుంచి 4.9 లేక 3 క్రింద నమోదైనవి ఒక్క సంవత్సరంలో 14,000కు పైగా నమోదయ్యాయని చెప్తూ ఉన్నారు. అక్కడ ఊరికి కంపించటం భూమి 5 క్రింద 14,000కు పైగా. అలాగే 6 నుంచి 7 లోపు బిట్వీన్ 6.9 రెక్టార్ స్కేల్ మీద 130 సార్లు పైగా కంపించిందని చెప్తున్నారు. ఇంకా హైయెస్ట్ 8.4 రష్యాలో, ఇండోనేషియాలో, మెక్సికోలో, పాకిస్తాన్లో ఇవి జరుగుతూ వచ్చాయి. 8
8.4 అనేది 3 సార్లు కంపించిందని. చూడండి, భూమి ఊరికి కంపించడం వేలకు పైగా జరుగుతూ వచ్చింది ఒక్క సంవత్సరంలో. మరొకటి అగ్నిపర్వతాలు ప్రేలటం, వాల్కెనోస్ ఎరప్షన్. 80లో మనం సాధారణంగా ఇవి వినపడేవి కాదు ఈ వార్తలు, కానీ 21వ సంవత్సరంలో, ఈ సంవత్సరంలోనే 74 చోట్లకు పైగా అక్కడ ఇవి పగులుతూ వచ్చాయి, లావాను వెదజల్లుతూ వచ్చాయి. కొన్ని విమానాలు ఆ దేశముల మీదుగా ప్రయాణించటం ఆపివేయటం కూడా జరిగింది. ఇవి చూస్తూ ఉన్నప్పుడు అసలు ఖచ్చితంగా ఇవి వేదనలకు ప్రారంభము. దేవుని వాక్యం ఈ విధంగా చెప్తూ ఉంది, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును. చూడండి, ప్రసవ వేదనలు చెప్పి రావండి, ఆకస్మికంగా వస్తాయి. ఆ తర్వాత డెలివరీ అవుట్కమ్. ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి వేదనలకు ప్రారంభం. ఇప్పటికే ప్రపంచ నలుమూలలు ఇవి జరుగుతూ ఉన్నాయి. క్లైమేట్ చేంజింగ్, ప్రజల్లో ఉద్యమాలు, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభం, ఇక యుద్ధ వాతావరణం నలుదిక్కుల. యుద్ధ వాతావరణము, వార్ అండ్ కాన్ఫ్లిక్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క మూల ఏ విధంగా ఉన్నదని చూస్తే, ఇప్పుడు మనం అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయని చూస్తే, చైనా దేశము తైవాన్ బోర్డర్స్లో మోహరించింది 56 యుద్ధ విమానాలతో ఆల్రెడీ. గత కొన్ని వారాలుగా వినపడుతూ ఉన్నాయి. కాబట్టి తైవాన్కి సపోర్ట్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ మరియు జపాన్ చేతులు కలిపేశాయి. ఎప్పుడైతే చైనా తైవాన్ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే జపాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ తైవాన్ పక్షాన నిలబడతామనే మాట ఇచ్చాయి. చూడండి తర్వాత ఏం జరగబోతూ ఉందో. రెండవది రష్యా మరియు ఉక్రెయిన్. రష్యాకి సంబంధించిన 10,000 మంది సైన్యము ఉక్రెయిన్ బోర్డర్లో మోహరించారు. యుద్ధ విమానములు, ట్యాంకర్స్తో 10,000 మంది సైన్యం మోహరించారు. ఇది చూసినటువంటి జర్మనీ, ఫ్రాన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ అవి మాట్లాడుకొని రష్యాకు ఒక వర్తమానం మెసేజ్ని పంపించాయి. నీవు ఉక్రెయిన్ మీద దాడి చేస్తే మేము ఉక్రెయిన్ పక్షాన్ని నిలబడతాము, నీకు రష్యా మీద అనేక శాంక్షన్స్ మేము జారీ చేస్తాము అని హెచ్చరికను పంపించాయి. చూడండి, రష్యా ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం. ఏ రోజైనా దాడి జరగవచ్చు, యుద్ధము మొదలు కావచ్చని వార్తలు వస్తూ ఉన్నాయి. మూడవది ఇరాన్ మరియు ఇజ్రాయెల్. గత కొన్ని వారాలుగా ఇరాన్ 2015లో జరిగినటువంటి న్యూక్స్ సంబంధించినటువంటి అణు ఒప్పందము, అణువాయుధములు అని చెప్పడం కాదు కానీ అణు ఒప్పందము, అటామిక్ డీల్, అది రద్దు చేయబడింది డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. తర్వాత వేరే ప్రభుత్వం రావడం, ఇరాన్ మరలా ముందుకు వచ్చింది. మా మీద ఉన్నటువంటి శాంక్షన్లు, ఆంక్షలు తొలగించి మరలా ఆ డీల్ని మాకు పునరుద్ధరించండి అని జో బైడెన్ గవర్నమెంట్ను అడుగుతూ ముందుకు వచ్చింది. ఇప్పటికీ 8వ రౌండ్లో ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నాలో ఈ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అగ్రదేశములు, సూపర్ పవర్స్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా, రష్యా వాళ్ళ ప్రతినిధులు, యుఎస్కి సంబంధించిన వాళ్ళు మరియు ఇరాన్కి సంబంధించిన వాళ్ళు ఈ డీల్ని ముందుకు తీసుకురావాలంటే ఏం చేయాలనేది ఇప్పటికీ జరుగుతున్న 8వ రౌండ్లో ఇప్పుడు కూర్చున్నారు. అయితే అదే సమయంలో ఇజ్రాయెల్ ఈ విధంగా ప్రకటించింది, ఇరాన్ ఈ డీల్ను ముందుకిస్తే
యుఎస్ వాళ్ళకి మరలా డీల్ను పునరుద్ధరిస్తే పర్యవసానం ఇజ్రాయెల్ అనే మేము ఇరాన్ మీద దాడి చేస్తాం, న్యూక్లియర్ స్టేషన్స్ మీద మేము దాడి చేస్తాము. ఎందుకన్నట్లయితే మిడిల్ ఈస్ట్లో అణ్వాయుధములు తయారు చేసుకొని మా మీద దాడి చేస్తుంది, మమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తుంది ఇరాన్ అనేది ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించింది, ఇరాన్ మీద మేము ఏ క్షణంలో ఎనీ మూమెంట్ మేము దాడి చేస్తాము. ఎందుకంటే ఇరాన్ పైవేషానికి అణు ఒప్పందం అని చేసుకుంటుంది, కానీ అణువాయుధాలను తయారు చేసుకోవడానికి లోపల పనులు జరుగుతూ ఉన్నాయి. అణువాయుధములు, అటామిక్ వెపన్స్ ఆల్రెడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన యురేనియం నిల్వలు వాళ్ళు రహస్యంగా పెంచుకుంటున్నారు. పైవేషానికి డీల్ ఒప్పందం అని మరలా కూర్చుంటున్నారని ప్రకటించింది. అయితే ఇరాన్ గత 2 రోజుల క్రితం టెహ్రాన్ న్యూస్ హెడ్లైన్స్ ఈ విధంగా వచ్చింది, ఒక్క రాంగ్ మూవ్, మేము ఒక్కసారి ఇజ్రాయెల్ వైపుకి మా యొక్క మిసైల్స్ను, బ్యాలిస్టిక్ మిసైల్స్ని మేము ప్రయోగిస్తే ఇజ్రాయెల్ మొత్తం ఎక్కడెక్కడ మేము దాడి చేసి కొడతామనేది టెహ్రాన్ న్యూస్లో మెయిన్ షీట్లో వాళ్ళు ఒకటి విడుదల చేశారు. అంత మాత్రం కాకుండా గత 2 రోజుల క్రితమే ఇరాన్ 16 బ్యాలిస్టిక్ మిసైల్స్, బలమైనటువంటి శక్తివంతమైన క్షిపణులు డ్రిల్లింగ్ ప్రయోగించారు. వాటిని టెస్టింగ్ చేసుకుని మార్చింగ్ చేసుకొని నెగవ్ డిజర్ట్లో ఇజ్రాయెల్కు ఉన్నటువంటి అణుస్థావరాలకి చేరువలో ఒక క్షిపణి ప్రయోగించి చూపించారు. మేము ఇజ్రాయెల్ను ఏ భాగంలో అయినా భూభాగాన్ని మేము ధ్వంసం చేయగలం, మా దేశంలో నుండి క్షిపణుల ద్వారా మిసైల్స్ పంపించని. మిడిల్ ఈస్ట్ అదిరిపడింది. ఏమిటిది? ఇజ్రాయెల్ మేము ఇరాన్ మీద దాడి చేస్తాము, అణుస్థావరాలను ధ్వంసం చేస్తామని మాట చెప్పింది. అయితే ఇరాన్ ఆయుధాలు ప్రయోగించి చూపించింది, డ్రిల్ చేసి చూపించింది, మా దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, ఏ క్షణంలో అయినా దాడి చేస్తాం. అంత మాత్రమే కాదు, మా స్థావరాల మీద మీరు దాడి చేస్తే మీ చేతులు ఖండిస్తామని ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ ప్రకటించాడు. ఇవి చూస్తూ ఉన్నప్పుడు అంత మాత్రమే కాదు, యెమెన్ మరియు సౌదీ అరేబియా యుద్ధాలు చేసుకుంటూ ఉన్నాయి. తర్వాత సిరియా ఇప్పటికే యుద్ధ వాతావరణము నెలకొని ఉంది గత సంవత్సరాలుగా. వెనిజులా, ఆఫ్రికాలోని మరికొన్ని దేశాలు ఇవన్నీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఒక ప్రక్కన భూకంపాలు, మరొక ప్రక్కన అగ్నిపర్వతాలు ప్రేలటం, మరొకటి మనందరికీ తెలుసు పాండమిక్, మరికొన్ని న్యూ వేరియంట్స్లోనికి వెళ్ళటం, ప్రయాణాలు ఇప్పటికే ఆగిపోతూ ఉన్నాయి, మరలా లాక్డౌన్స్ కొత్త రాబోతూ ఉన్నాయి ఒక్కొక్క ప్రభుత్వం ప్రకటించడానికి. ఒక ప్రక్కన వ్యాక్సిన్లన్నీ ముందుకు వచ్చినా ఎలాంటి కట్టడ జరగటం లేదు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నప్పుడు. మరోప్రక్క యుద్ధ వాతావరణం. అసలేమిటి జరగబోతూ ఉన్నది 2022లో? 2022లో ఒకటి సంఘము, చర్చ్, రెండవది లోకము. ఈ 2 విషయాల గురించి దేవుని కృపలో కొన్ని విషయాలు మేము ముందుకు నేను తీసుకొస్తున్నాను. ఒకటి చర్చ్. ఏమిటి మనకి జరగబోయేది? దేవుని వాక్యం ఈ విధంగా చెప్తూ ఉంది, మీరు చీకటిలో లేరు, మీరు పగటివారు, చిల్డ్రన్ ఆఫ్ డే, చిల్డ్రన్ ఆఫ్ లైట్, వెలుగు సంబంధులు మీరు పగటిలో ఉన్నారు. కాబట్టి బీ వాచ్ఫుల్, మెలకుగా ఉండండి, స్వస్థ చిత్తము, ఆరోగ్యమైన స్వభావంతో ఉండండి. ఎందుకని? ప్రభు రాకడ దొంగవలే వస్తుంది. అయితే సంఘాన్ని సర్ప్రైజ్ చేయదు, మనల్ని అకస్మాత్తుగా దొంగవలే మన మీదకి ఆ దినం ఉండదు. ఎందుకు? మనం చీకటిలో ఉన్నవారం కాదు, మనం వెలుగు సంబంధులం, పగటి సంబంధులం. కాబట్టి మేల్కోండి, బీ వాచ్, మేల్కోండి. ఆ రోజుని మీరు అకస్మాత్తుగా మీ మీద పడకుండా, మీరు ఉరువలే పడకుండా, అది లోకస్తుల మీదకి వస్తూ ఉంది. ఆ విధంగా చీకటిలో ఉన్నారు కనుక, వాళ్ళు నిద్రపోతున్నారు కనుక సంఘమైతే మనం గ్రహించగలం.
ఆయన రాకడను మనం ఎదుర్కోవాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. సంఘం గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు నా దృష్టికి నాకు చూపించిన విషయాలు త్వరలో యోవేలు గ్రంథము నెరవేరబోతున్నది అని నాకు అర్థమవుతూ ఉన్నది. యోవేలు గ్రంథము పెతుయేలు కుమారుడైన యోవేలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. చూడండి, ప్రస్తుతం ప్రతి దేశములో ఆర్థికంగా కుంటుపడినటువంటి సంక్షోభాలు, నిరుద్యోగ సమస్య, మరణం యొక్క రేట్లు ఇవన్నీ పెరిగిపోతూ వచ్చాయి. ప్రభుత్వానికి తోచడం లేదు ఏం చేయాలో. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం విధంగా చెప్తూ ఉంది, పెద్దలారా ఆలకించండి, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి. ఏమిటా సంగతి? చూడండి, గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసెను, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసెను, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసెను. లోకస్ అండ్ బిగ్ లోకస్. గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసెను. కాబట్టి అక్కడ చూస్తే ఇక మిగిలింది ఏమీ లేదు. పచ్చదనము, పంటలు, ఆహారము, చివరికి దేవుని సన్నిధిలోనికి తీసుకురావడానికి నైవేద్యము, పానార్పణం కూడా ఆగిపోయింది, నిలిచిపోయాను. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో దేవుని ప్రజలు, ఆ కాలంలో యోవేలు కాలంలో దేవుని ప్రజలు, ఈ రోజున సంఘాన్ని ఒకసారి చూస్తే దేవుని ప్రజలుగా, క్రైస్తవులుగా ఎలా ఉన్నాయి? మన ఆర్థిక బలము, మనకు ఆరోగ్యము, మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? చూడండి, ఇక్కడ దేవుని వాక్యం విధంగా హెచ్చరిస్తున్న, మత్తులారా మేల్కోండి, కన్నీరు విడవండి అని చెప్తూ ఉపవాస దినము ప్రతిష్ఠించండి, వ్రత దినము ఏర్పరచండి. దేవుడు చూపించింది ఉపవాస దినములు ప్రారంభించండి. చర్చ్ మేల్కోండి, మత్తులారా. ఏ విధంగా మత్తులుగా ఉంటున్నాం? ఒకటి మద్యపానంతో సాధారణంగా మత్తుగా ఉండేది. అయితే క్రైస్తవులు మన మద్యపానం ఎప్పుడో విడిచిపెట్టేశాం. అయినప్పటికీ లోపల ఉండకూడని విగ్రహములు ఉంచుకొని ధనాపేక్ష, ఇతరమైన అపేక్ష, శారీరక వాంఛలు, అవి ముళ్ళు వలె, థాట్స్ ముళ్ళు వలె లోపల ఉన్నటువంటి వాక్యాన్ని, మన ఫలమును అభివృద్ధి చెందకుండా అణిచివేస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యం ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నది, మీరు మేల్కోండి, ఉపవాస దినము ప్రతిష్ఠించండి, వ్రత దినము. కాబట్టి చూస్తూ ఉన్నప్పుడు గత 19 నుండి 20, 21 గత 2-3 సంవత్సరాలుగా మన అభివృద్ధి ఒకటి శారీరకంగాను ఆత్మీయంగాను చూస్తే అణచబడుతూ ఉన్నాం, నష్టపోతూ వస్తూ ఉన్నాం, నిస్సారంగా మనం మారిపోతూ ఉన్నాం. అయితే దేవుడు మనందరితో చెప్తూ ఉన్నాడు, ఏమిటన్నట్లయితే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి, చర్చ్ క్రైస్తవులకు దేవుని మీద ఆశ కలిగి, నిరీక్షణ కలిగి, విశ్వాసముతో నిర్దోషంగా చేతులను పవిత్రపరుచుకొని ఉంటున్న వాళ్లకు ఇదే యెహోవా వాక్కు. ప్రభు చెప్తూ ఉన్నాడు, మీ దేవుడిని యెహోవా కరుణావాత్సములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక. ఏం చేయాలి మనం? చర్చ్, దేవుని బిడ్డలకు దేవుడు చెప్తున్నటువంటి మాట వినండి. ఏం చేయాలి మనం? మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. చూడండి, మనము విపరీతంగా నష్టపోయినట్లు కనపడుతూ ఉన్నాం. అటు ఆర్థికంగానో, ఇటు ఆరోగ్యపరంగానో, ఇటు కుటుంబంలో బిడ్డల భవిష్యత్తు. చూడండి, చేయాల్సినవి ఇవన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో మనం వాటిని నెరవేర్చుకోలేకపోతూ ఉన్నాం. వెనకబడినట్టుగా కనపడుతూ ఉన్నాం, నష్టపోయినట్టుగా కనపడుతూ ఉన్నాం. వీటన్నిటికీ ప్రభు మనతో చెప్తూ ఉన్నది, మీరు మీ వస్త్రములు కాదు, మీ హృదయములను చింపుకోండి. రెండ్ యువర్ హార్ట్స్. అప్పుడేం జరుగుద్ది? కొన్నిసార్లు క్రైస్తవ కుటుంబాల్లో, పాస్టర్స్లో, సేవకుల్లో రహస్యమైన పాపములు, విడిచిపెట్టలేని పాపములు, అపవిత్రత ఇవన్నీ ఉన్నప్పుడు దేవుడికి నన్ను క్షమిస్తాడా, దేవుడు నన్ను మరలా అంగీకరిస్తాడా అని చెప్తున్నప్పుడు చూడండి, 3 రోజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఆహాబు, యెజబెలు భర్త, చాలా చాలా భయంకరమైనటువంటి దుర్మార్గుడు. ఏలియా ప్రవక్త వారి హెచ్చరికలు వచ్చాయి, నిన్ను నీ కుటుంబాలను కుక్కలు తింటాయి, మీరు కుక్కల చేత
తినబడతారు, మీరు ఆ విధంగా హతులవుతారు అని చెప్పినప్పుడు అతను పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకుని నేల మీద పరుండెను, వ్యాకుల పడెను. అది ఎవరికీ తెలియదు. అతను ఆ మాట విని ఇంట్లోకి వెళ్ళి ఆ విధంగా నేల మీద పరున్నాడు. అతని భార్యకి యెజబెలుకి తెలియదు, ఏలియా ప్రవక్తకి తెలియదు, కానీ దేవుడు చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకుముందు మీకు నినివే గురించి తెలుసు. యోనా ప్రకటించినప్పుడు పశ్చాత్తాపపడ్డం. తర్వాత మరొక వ్యక్తి 2వ దినవృత్తాంతంలో 33 మనష్షే దేవుని మందిరములో దేవునికి విరోధంగా నక్షత్రములకు బలిపీఠం కట్టాడు, విగ్రహములకు, దేవతలకు, అన్య దేవతలకు, మొలెకు, వాటికి బలిపీఠాలు కట్టాడు. చాలా విరోధంగా పాపం చేశాడు, దేవుని గాయపరిచిన వాడు. అయితే శత్రువు వచ్చి అతను కొనిపోయినప్పుడు బబులోను రాజు చెరసాల్లో ఉండి విన్నపములు చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, నేలను పడి ఏడ్చాడు, మొరపెట్టాడు. దేవుడు మరలా అతను తిరిగి తీసుకుని వచ్చాడు సింహాసనం మీదకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ఉదాహరణలు మనం చూస్తూ ఉన్నప్పుడు కొత్త నిబంధనలు మనం చేయాల్సింది, పాత నిబంధనలు వాళ్ళు వస్త్రాలు చింపుకున్నారు, బూడిద వాళ్ళ మీద చల్లుకున్నారు, కానీ మనము హృదయములను, చెవులలో సున్నతి, హృదయములో సున్నతి, సర్కంసెషన్, ఇవి జరిగితే ఏమైతే నష్టపోయామో అనుకుంటున్నామో భవిష్యత్తులో, బాగా వినండి, ఏదైతే మనం కోల్పోయామో, అపవాది మనలను దొంగిలించాడు, అలాగే దేవుని ఉగ్రతకే మనం లోనయ్యామో. చూడండి, ఇక్కడ మిడతలు, పసర పురుగులు, గొంగళ పురుగులు, ఇవన్నీ మరొక సందర్భంలో దేవుని సైన్యం అని చెప్తూ ఉన్నాడు. మన అవిధేయతను బట్టి మనం లోబడినందుకు దేవుడే మనల్ని అప్పగిచేస్తూ ఉన్నాడు శత్రువుకి. అయితే మేల్కోండి, ఇంకెంతకాలం ఇదిలా కొనసాగిస్తారు? ఇప్పుడే ప్రారంభించండి. వ్రత దినము, ఉపవాస దినము, హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరిగితే, ఆయన అత్యంత కృపగలవాడు, శాంతమూర్తి కనుక ఆయన పశ్చాత్తాపడి మనసు తిప్పుకొని మీకు నైవేద్యము, పానార్పణము, దీవెన అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అత్యంత కృప వలన ఏమైతే మనం నష్టపోయామని అనుకుంటున్నామో, కోల్పోయామని అనుకుంటున్నామో, వాటన్నిటిని తిరిగి సమకూర్చుకోగలము, రికవర్ చేసుకోగలము. అందుకనే దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, ఏవో గొప్ప కార్యములు చేశాను. చూడండి, అది 22లో లోబడి దేవునితో నడిచే క్రైస్తవులకు జరిగే అద్భుతము. దేశమాన ఇక్కడ సంఘమా, ఇశ్రాయేలు జనమా, నా ప్రజలారా భయపడకము, సంతోషించి గంతులు వేయము. దేవుడు గొప్ప కార్యములు, వింత కార్యములు చేయబోతూ ఉన్నాడు, ఖచ్చితంగా చేయబోతూ ఉన్నాడు. నమ్మకంగా దేవుని కొరకు నిలబడిన వాళ్ళకి, విశ్వాసముతో, ఓర్పుతో నడుస్తూ ఉన్న వాళ్ళకి మీరు చేయాల్సింది ఉపవాస దినం ప్రారంభించండి. మనకి విరోధంగా వస్తున్న వాటిని మనం రివర్స్ చేయగలం. వాటిని ఉపవాస దినం ప్రారంభించండి, వ్రత దినం ప్రారంభించండి, హృదయములను చింపుకోండి. రెండ్ యువర్ హార్ట్స్. ఖచ్చితంగా మనం అత్యధికముగా మనం ఆశీర్వదింపబడతాము. గంతులు వేసే రోజు క్రొవ్విన దూడల వలె. కారణం, దేవుడు నిన్ను దర్శించే సమయం. చూడండి, 2022ని యూదులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, ఇది జూబిలీ సంవత్సరము. అనగా ఏమైతే మేము కోల్పోయామో 49 సంవత్సరాల తర్వాత వచ్చేది 50వ సంవత్సరం, జూబిలీ ఇయర్. కాబట్టి అవన్నీ మాకు తిరిగి వస్తున్నాయి, మెస్సియా మా కొరకు వస్తాడని వాళ్ళు అనుకుంటున్నారు. ఒకటి వాస్తవం ఏమిటన్నట్లయితే, జూయిష్ క్యాలెండర్ ప్రకారం ఇది 22 జూబిలీ సంవత్సరం, సునాద సంవత్సరం. చూడండి, దేవుడు నాకు చూపించింది యోవేలు గ్రంథములో, ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యములు, వింత కార్యములు చేయబోతూ ఉన్నాడు. ఎవరికి? తన దేశానికి, తన సంఘానికి, తన ప్రజలకు. విశ్వాసాన్ని కాపాడుకుంటూ బలము కొంచెమైనను నమ్మకంగా ఉంటున్న వాళ్ళకు దేవుడు వాటన్నిటిని తిరిగి ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఖచ్చితంగా జరుగుతూ ఉంది. మీరు ఉపవాస దినం ప్రారంభించండి, వ్రత దినం ప్రారంభించండి, కుటుంబ ఆరాధన, సంఘం 2-3 కూడి సంఘాల్లో ప్రార్థించండి, హృదయములను చింపుకోండి. అప్పుడు అంత మాత్రమే కాదు, దేవుడు మనలను తినివేసిన పంటలన్నీ ఇస్తాడు. గతము కంటే ఆర్థిక బలము, గతము కంటే ఆశీర్వాదము, భవిష్యత్తు. నా జనులకి ఎన్నటికీ సిగ్గునందరూ, ఎక్కడ సిగ్గుపడ్డం అక్కడ ఖ్యాతి, మంచి పేరు, ఇవన్నీ మనకు అనుగ్రహించును. తర్వాత సర్వజనుల మీద ఆత్మను కుమ్మరిస్తాడు.
చూడండి, మీలో యవనస్తులు దర్శనములు చూస్తారు, పెద్దవారు కలలు కంటారు, పనివారి మీద పనిగతుల మీద ఆత్మ కుమ్మరించును. 22, 23 ఈ కాలములో గొప్ప ఉజ్జీవము రాబోతూ ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు నడవండి, దేవునితోటి సువార్తను చేరవేయండి. గొప్ప ఉజ్జీవము, ఆత్మ కుమ్మరింపబడేది మరొకసారి రాబోతూ ఉన్నది. పేతురు కాలంలో ఆదిమ సంఘంలో కుమ్మరించాడు కదా, ఆత్మ కుమ్మరింపబడింది. కాబట్టి అదే మరలా మనకి యోవేలు గ్రంథంలో మరలా చెప్తూ ఉన్నాడు, ఇది జరుగును. ఆ తర్వాత ఏమిటి జరిగేది? 3వ అధ్యాయంలో యెహోషాపాతు లోయలో అన్ని దేశములను, ఇజ్రాయేల్ దేశములకు విరోధంగా లేచిన వాటిని, ఇజ్రాయేల్ దేశమును చెదరగొట్టిన వాటిని మరొకటి చెప్పబడింది 2వ వచనంలో 3వ అధ్యాయము. ఇజ్రాయేల్ దేశమును పంచుకొనుటను బట్టి, చూడండి, ఈ ప్రవచనం జరగబోతూ ఉన్నది. ఎప్పుడు, ఏ విధంగా? యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. చూడండి, యోవేలు గ్రంథములో ఒకటి, దేవుడు సంఘమును, నమ్మకస్తులను ఆశీర్వదింపబోతూ ఉన్నాడు. అత్యధికంగా వద్దెల చేయను. ఎవరిని? అందరినీ కాదండి, నామకార్థ క్రైస్తవుల్ని కాదు, నిలువెచ్చిన వాళ్ళని కాదు, దేవునితో నమ్మకంగా వెళుతూ ఉన్న వాళ్ళని, హృదయములను చింపుకొని వ్రతదినం, ఉపవాస దినము ప్రారంభించిన వాళ్ళని. తర్వాత ఉద్యమం కూడా రాబోతూ ఉన్నది. అనేక ఆత్మలు దేవుని వైపుకు తిరగబోతూ ఉన్నాయి. తర్వాత మరల వెంటనే చెప్పబడింది యెహోవా భయంకరమైన దినం గురించి. అదే మనం చదివాం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, లోకులు నెమ్మదిగాను భయమేమి లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును. మనం చూస్తూ ఉండగా క్రమంగా ప్రపంచంలో ఒక నెమ్మది అనేది రాబోతూ ఉన్నది. ప్రపంచ దేశంలో ఐక్యరాజ్య సమితి నుండి, ప్రపంచంలో వ్యాక్సిన్ల ద్వారా, యుద్ధములకు కొంచెం సంధి చేసుకోవడం ద్వారా ఒక ఉపశమనము, పీస్ అండ్ సేఫ్టీ, పీస్ అండ్ సెక్యూర్, పర్వాలేదు, ఇక కొంచెం పాండమిక్ తగ్గుముఖం పట్టింది, పర్వాలేదు. ఎందుకంటే చెప్తుంది వాక్యము, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు. ఇప్పుడు భయపడుతూ ఉన్నాం, భయమేమీ లేదు అని చెప్పుకునే రోజులు రాబోతూ ఉన్నాయి. పర్వాలేదు, ఎవరు? సంఘము కాదండి, లోకము, వరల్డ్ గవర్నమెంట్స్, వరల్డ్ పీపుల్, పర్వాలేదు, కొంచెం భయమేమీ లేదని చెప్పుకొని చుండగా, పీస్ అండ్ సేఫ్టీ, సెక్యూర్ అని చెప్పుకొని చుండగా, ప్రస్తుతం ఇప్పుడు చెప్పుకుంటున్నామా? లేదు. కానీ భవిష్యత్తులో జరగబోతూ ఉన్నాయి, 22లో 23లో జరగబోతూ ఉన్నాయి. పర్వాలేదు, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును, వారంత మాత్రం తప్పించుకొనలేరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు సెకండ్ కమింగ్ రాబోతూ ఉన్నది. అయితే చూడండి, ఒకటి సంఘం గురించి మనం మాట్లాడుతూ ఖచ్చితంగా నమ్మకస్తులకు, దేవునితో నడిచే వారికి, చూడండి, వస్త్రములు కాదు హృదయములను చింపుకున్న వారికి దేవుడు చెప్తున్నాడు, దేశమా భయపడకము, సంతోషించి గంతులు వేయము. దేవుని దర్శించబోతూ ఉన్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు విజిట్ యూ ఇన్ 2022. 22లో దేవుడు నిన్ను దర్శించబోతూ ఉన్నాడు, నమ్మకమైన క్రైస్తవులను. తర్వాత ఉద్యమం రప్పించబోతూ ఉన్నాడు సంఘాల మధ్య. అంతమాత్రం కాదు, కొత్త ఆత్మలు, కుటుంబాల రక్షణలోనికి రాబోతూ ఉన్నాయి. అయితే మరొకటి లోకములో జరగబోయేది, ఇజ్రాయేల్ మీదకి యుద్ధము జరగనై ఉన్నది. ఎందుకన్నట్లయితే చూడండి, ఆయా దేశంలోనికి స్వాస్థ్యమగు ఇశ్రాయేలును చెదరగొట్టిరి, నా ప్రజలను చెదరగొట్టారు అనగా నా దేశమును పంచుకొనుటను బట్టి. 3వ అధ్యాయం 2 ఇది నెరవేరబోతూ ఉన్నది. చూడండి, ఇరాన్ ఇజ్రాయేల్ మీదకి దాడి జరుగుతుందని చెప్తున్నాం. బహుశా కొన్ని వారాల్లో ఇది జరగబోవచ్చేమో. ఇరాన్ ఇజ్రాయెల్ తలపడవచ్చు. మరేం జరుగుద్ది? చూడండి, దేవుని వాక్యములో 2 యుద్ధాల గురించి వ్రాయబడింది. ఇవి మొదటి ప్రపంచ యుద్ధం కాదు, రెండో ప్రపంచ యుద్ధం కాదు, భవిష్యత్తులో చోటు చేసుకుంటాయి. అందులో ఒకటి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనంలో, 6వ దూత బోర ఊదినప్పుడు, చూడండి, 6th ట్రంపెట్ ఏంజల్ ఊదినప్పుడు అక్కడేం జరగబోతూ ఉంది? యూఫ్రటీస్ నది దగ్గర, చూడండి, యూఫ్రటీస్ నది దగ్గర, టర్కీ, ఇరాక్, ఇరాన్ అటువైపు ఉన్నటువంటి యూఫ్రటీస్ నది దగ్గర సైన్యము, యుద్ధానికి 20 కోట్ల సైన్యం వస్తుందంట. చూడండి, అక్కడ యుద్ధం జరిగినప్పుడు 200 కోట్ల మంది అనగా మనుషులు 3వ భాగం చనిపోతారని చెప్పబడింది.
ఆరో దూత బోర, ఇది మొదటి ప్రపంచ యుద్ధం కాదు, రెండో ప్రపంచ యుద్ధం కాదు. జనములో 3వ భాగము 2 బిలియన్ పీపుల్, 200 కోట్ల మంది చనిపోతారంటే ఈ మామూలు తుపాకీలు, మామూలు మిసైల్స్ కాదు ఇవి. ఈ అణువాయుధములు, న్యూక్స్తో యుద్ధం చేస్తారు, న్యూక్లియర్ వెపన్స్, అణువాయుధములు. కాబట్టి ఇది 3వ ప్రపంచ యుద్ధం అని సమాజం పిలుస్తూ ఉంది దీన్ని. కాబట్టి ఒకటి ఇది జరగబోతూ ఉన్నది. బహుశా చైనా తైవాన్ ఎదుర్కొన్నప్పుడా, చూడండి కొన్ని దేశాలు చైనా ప్రక్కకి, కొన్ని దేశములు తైవాన్ ప్రక్క వస్తే ప్రపంచ యుద్ధం అయిపోతూ ఉంది. లేక రష్యా ఉక్రెయిన్ తలపడినప్పుడా, రష్యా పక్కకు కొన్ని, ఉక్రెయిన్ పక్షానికి మరికొని వెళ్ళినప్పుడు, లేక ఇరాన్ ఇజ్రాయెల్ ఇటువైపు వస్తుందా, త్వరలో జరగనై ఉన్నది. బహుశా 22 తర్వాత భయంకరమైన సంఘటనలు చోటు చేసుకుపోతూ ఉన్నాయి. యుద్ధము బహుశా ఈ జనవరి మొదటి వారంలో చోటు చేసుకోవచ్చేమో, అంచనా వేయలేకపోతూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా 6వ దూత ఒకటి యుద్ధము జరగనై ఉన్నది. ప్రపంచంలో 3వ భాగము చనిపోతూ ఉందని దేని వాక్యం చెప్తూ ఉన్నది. రెండవది జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనంలో ఒక విషయం చెప్పబడింది. యెరూషలేము మీదకి యుద్ధం జరుగుతుంది. యెహోవా దినము రావడానికి ముందు అన్ని జనులు వస్తారు, తర్వాత ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరబడుదురు, పట్టణంలో సగం మంది చెరపట్టబడిపోదురు, సగం మంది అయితే శేషించిన వారు పట్టణంలో నిలుతురు. కొంతమంది నిలుస్తారు, కొంతమంది ఎక్సైల్ చెరలోకి వెళ్ళిపోతారు. అంటే అర్థం ఏమిటి? యెరూషలేం ఇజ్రాయెల్ ఇక్కడ చెప్పబడింది మనకి. యోవేలు ప్రవక్త చెప్తున్నాడు 3వ అధ్యాయం 2వ వచనంలో, దేశమును పంచుకుంటారని అన్య దేశస్తులు. బహుశా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆ విధంగా మారినై ఉన్నదా? దేశం పంచుకోవటం అంటే అర్థం ఏమిటి? ఇజ్రాయెల్ని డివైడ్ చేయడం. బాగా గుర్తుపెట్టుకోండి, యెరూషలేమును 2గా విభజిస్తే జరిగేదేమిటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక యుద్ధం జరిగినప్పుడు దేవుడు తన ప్రజలకు మొదటి నుంచి యుద్ధాల్లో సహకరిస్తూ వచ్చాడు, సహాయం చేస్తూ వచ్చాడు, జయమిస్తూ వచ్చాడు. యుద్ధము యెహోవాదని. అయితే ఇప్పుడు జరిగే యుద్ధములో యెరూషలేము 2గా విభజింపబడును, పట్టబడును, అనగా ఇజ్రాయెల్ ఓడిపోతుందని అర్థమవుతూ ఉంది. ఇజ్రాయెల్ డిఫీట్ కాబోతూ ఉంది. అప్పుడేం జరుగుద్ది? అన్ని జనులు పై చేయి సాధిస్తారు. కాబట్టి ఇజ్రాయెల్ పాలస్తీనా 2గా డివైడ్ అవుతూ ఉంది. అంటే అర్థం ఏమిటి? వరల్డ్ లీడర్ ద యాంటిక్రైస్ట్ ఒక వ్యక్తి వస్తాడు. ఆ యుద్ధం జరిగిన వెంటనే వచ్చి ఇజ్రాయెల్ను పాలస్తీనాను డివైడ్ చేస్తాడు. పాలస్తీనా సెపరేట్ స్టేట్ ఏర్పడుతూ ఉంది. ఇజ్రాయెల్కి ఉపశమనంగా, కంటి తుడుపుగా ఏం చేస్తాడు? టెంపుల్ కట్టుకోండి, 3rd టెంపుల్. ఇవి జరిగితే నీకు నాకే కాదు, ప్రపంచానికి మిగిలింది 7 సంవత్సరములు మాత్రమే. ఇది నీకు ఆశ్చర్యంగా ఉంది, కానీ జరగబోయేది ఇదే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి మనం చూస్తూ ఉన్నప్పుడు యోవేలు గ్రంథము నెరవేరబోతూ ఉన్నది. తన దేశమును పంచుకుంటున్న బట్టి యెహోషాపాతు లోయ, అనగా తీర్పు లోయ, వ్యాలీ ఆఫ్ జడ్జిమెంట్, అటు యెరూషలేముకు ఒలీవల కొండకు మధ్యన ఉన్నటువంటి లోయ, వ్యాలీ, ఇక్కడ యెరూషలేము లోయ అని చెప్పబడుతుంది. కిద్రోనికి సంబంధించిన ఒక భాగం అన్నమాట ఇది. ఈ లోయలో ప్రపంచ దేశములన్నింటినీ దేవుడు సమకూర్చబోతూ ఉన్నాడు. ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, పైరు ముదిరినది, కొడవలు పెట్టి కోయండి. చూడండి, పైరు ముదిరింది. ప్రకటన 7వ అధ్యాయము 14వ అధ్యాయంలో చెప్పబడింది. పైరు ముదిరింది, కొడవలు పెట్టి పంట కోయము, అనగా సెకండ్ కమింగ్, ర్యాప్చర్, సంఘము ఎత్తబడేది. ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు చర్చ్, చూడండి, సంఘములో అనేక వాదనలు ఉన్నాయి. చూడండి, చాలా ఆశ్చర్యమైన సంగతి. సంఘము ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, మనందరికి ఇచ్చిన ఆత్మ ఒకటే. అసలేమిటి? డిఫరెంట్ టీచింగ్స్. మనలో యోగ్యులైన వారు ఎవరు కనబడు నిమిత్తము భిన్నాభిప్రాయంలో ఉండడం సహజమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. చూడండి, సంఘము ఎప్పుడు ఎత్తబడును, అక్కడ కూడా డిఫరెంట్ వ్యూస్. శ్రమలకు ముందున ఒకడు, మధ్యలోనే ఒకడు. అయితే ఒకటి కరెక్ట్ అండి, దేవుడు చెప్పింది, అపోస్తలులు చెప్పింది. ఏమిటది? సంఘము శ్రమల గుండా వెళుతుంది. దాంట్లో మనం చూస్తాము. చర్చ్ మనం ఉండగానే సంఘము. కారణం ఏమిటి? చూడండి, 4వ అధ్యాయం 1 దశలోని రాసిన పత్రిక 15 నుంచి, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు మాటను బట్టి. ఎవరి మాట ఇది? ప్రభు రాకడ వరకు సజీలమై నిలిచి ఉండు మనము రాకడ వరకు నిలిచి ఉంటాము. రాకడ ఎప్పుడు జరుగుద్ది?
ఇదే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్తున్నాడు, మొదటి ప్రస్తుతం సంభవించిన నాశన పాత్రలో పాపురుషులు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. చూడండి, టెంపుల్ కట్టబడాలి, ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడినో దాని అంతటికి పైగా వాడు తానే హెచ్చించుకొని తాను దేవుడిని తను కనపరుచుకొని దేవుని ఆలయంలో కూర్చుండును. ఆలయం లేకుండా అతను ఎలా వచ్చి కూర్చుంటాడు? అతను కూర్చోవాలంటే ఆలయం కట్టాలి, ఆలయం కట్టాలంటే ఇజ్రాయెల్ 2గా విభజించబడాలి. ఇవన్నీ మనం చూస్తాం. యూదులు ఉంటారు, సంఘం చర్చ్ ఉంటుంది, 100% దేవుని వాక్యం చెప్తూ ఉంది. కానీ ఇది కూడా సంఘంలో మరికొన్ని బోధలు వాదనలు చేశాయి. 7 ఏండ్లు శ్రమలకు ముందెళ్ళిపోతుంది. బైబిల్లో దేవుని వాక్యం 7 ఏండ్లు శ్రమ అని చెప్పడం లేదు, 3.5 సంవత్సరాలు మాత్రమే, 42 నెలలు మాత్రమే. చూడండి, అతను మధ్యలో కూర్చుంటాడు. అప్పుడు ప్రారంభమవుతాయి మహాశ్రమల కాలము. ఇది దేవుడిచ్చిన శ్రమలు కాదేవి, ఇది అపవాది సాతాను తెచ్చే శ్రమలు. సంఘానికి చివరి పరీక్ష, లోకమందంతటి మీదకి రాబో పరీక్ష. తర్వాత చూస్తే మిలీనియం, ప్రభు రాకడ తర్వాత 1000 ఏండ్లు భూమి మీద పరిపాలిస్తారని బైబిల్ దేవుని వాక్యం చెప్తూ ఉంటే, లేదు మిలీనియం 1000 ఏండ్ల పాలన ఎప్పుడూ అయిపోయిందని, లేదు ఇప్పుడే సంఘం పరిపాలిస్తున్న ఇది జరుగుతుందని, ఇక్కడ రాదని. చూడండి విభిన్న వాదనలు. ప్రభువైన యేసుక్రీస్తు డిసెంబర్ క్రిస్మస్ అని చెప్పుకుంటున్నారు కదా, బైబిల్లో లేని డేట్ పెట్టుకొని. ఈ డిసెంబర్లో ఏమిటి మీకు అర్థమవుతూ ఉంది? ప్రభు ఏం చెప్పాడు ఆయన వచ్చినప్పుడు? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తిని పుట్టి తిని. ఏది ట్రూత్? ఏది? విభిన్న వాదనలు. అయితే ఒకటే కరెక్ట్, ప్రభు చెప్పేది, దేవుని వాక్యం చెప్పేది, అపోస్తలులు చెప్పింది, లేఖనంలో రాయబడింది. లేఖనములను చూడండి బెరే సంఘం వలె. కాబట్టి ఖచ్చితంగా యోబేలు గ్రంథం నెరవేరబోతూ ఉన్నదని ప్రభు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి? మీరు మీ కర్రులను చెడగొట్టి ఖడ్గములు చేయండి, పోటకత్తులు చెడగొట్టి ఈటలు చేయండి, బలహీనుడైన బలాఢ్యుని అనుకునే వాళ్ళను. ఎవరైతే ఆసక్తిగా దేవునితో నడవాలని చూస్తున్నారో దేవుడు వాళ్ళకి ఫుల్ టైం కాలింగ్ ఇస్తూ ఉన్నాడు. మీరు మీ కర్రులు చెడగొట్టి, కర్రులు ఖడ్గములు ఏమిటి? పోటుకత్తులు, ఉపాధి కోసం పనిచేసుకునే వస్తువులు అవి, టూల్స్ అవి, జీవనోపాధి కోసం పనిచేసుకునేవి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇదిగో మీరు దేవుని కొరకు పని చేయండి, టైం వచ్చేసింది, కడవరి ఉద్యమంలో పాత్రలుగా మారండి, దేవుని కొరకు ఉద్యోగ జ్వాలలో సమిధులుగా మారండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదింపబోతూ ఉన్నాడు. పరలోక రాజ్యంలో ఉన్నత స్థలాలలో మిమ్మల్ని కూర్చుండబెట్టును. కాబట్టి దేవుని కొరకు పనిచేయాల్సిన తరుణం వచ్చింది చర్చెస్లో. తర్వాత చూస్తే ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రావడానికి సూచనలు ఇవన్నీ జరగబోతూ ఉన్నాయి. ఇవన్నీ మనం ముందు ఉన్నవి. ఇవి మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యము మనకి ఈ విధంగా చెప్తూ ఉన్నది. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 11-12 వచనంలో, కాలము సమీపముగా ఉన్నది, అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు చాలా త్వరలో వచ్చేస్తూ ఉన్నాడు. ఆయన రావడానికి, ఆయన వస్తున్నాడంటే అర్థం ఏమిటి? సంఘము మహిమ శరీరాలు ధరించబోతూ ఉన్నది, అనగా పునరుద్ధానము దగ్గర ఉన్నది. పునరుద్ధానము, రెజరెక్షన్ ఈజ్ అట్ హ్యాండ్. పునరుద్ధానం దగ్గర ఉంది. దేని శరీరం మహిమ శరీరంగా మారబోతూ ఉన్నది. మిలీనియం 1000 ఏండ్ల పాలన దగ్గరగా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తును మనం ముఖాముఖిగా చూడబోతూ ఉన్నాం. అయితే మేల్కోండి, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనేమో, పవిత్రతను, నీతిని, భక్తిని, రక్షణ వస్త్రమును, మురికి కాకుండా నీతి వస్త్రమును, తెల్లని వస్త్రము కాపాడుకోండి. కారణం ఏమిటి? లోకులకి ఆయన దొంగవలే ఉంటాడు, తెలియదు వాళ్ళకి రాకడా. అదే సమయంలో సంఘముల్లో నులివెచ్చని స్థితిలో ఉన్న వాళ్ళకి, వస్త్రము కోల్పోయిన వాళ్ళకి అది దొంగలాగానే ఉంటుంది, ఆకస్మికంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చర్చెస్లో డిఫరెంట్ టీచింగ్స్ విడిచిపెట్టండి. దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చి తిని. ట్రూత్ ఏమిటి? పరిశుద్ధాత్మ గురించి చెప్పాల్సిన సత్యం ఏమిటి? సెకండ్ కమింగ్ గురించి చెప్పాల్సిన సత్యం ఏమిటి? క్రిస్మస్ గురించి చెప్పాల్సిన సత్యం ఏమిటి? లేఖనాల్లో వ్రాయబడింది AD 95 వరకు ప్రకటన గ్రంథం వ్రాయబడింది. ఎక్కడ ప్రస్తావించింది? ఆ డేట్ ఏ విధంగా పెట్టగలుగుతున్నారు వీళ్ళు?
ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు పరిశోధించండి, చూడండి ఈ విషయాల్ని. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు ప్రభు వచ్చాడు. సంఘము సత్యమునకు స్తంభము, ఆధారమై ఉన్నది. మనుషుల నీవు ఏమి ఇస్తున్నావు, పంట నువ్వు కోస్తావు. కాబట్టి సంఘము మేల్కొనండి. దేవుని మహిమల రాకడ అత్యంత సమీపంగా ఉన్నది. 22 మొదలుకొని బహుశా నీవు వినడానికి ఇది ఇష్టంగా ఉన్నా లేకపోయినా ఏం జరగబోతూ ఉన్నాయి? మరింత ఘోరమైన దినాలు మనం చూడబోతూ ఉన్నాం. ఏమిటవి? పెద్ద పెద్ద పట్టణంలో భూకంపాలు కూడా వస్తాయి, మన దేశంలో కూడా యుద్ధాలు జరగబోతూ ఉన్నాయి. అయితే అందులో ప్రధానమైనవి 2. ఒకటి 6వ దూత బోర ఊదడం, రెండవది ఇజ్రాయెల్ మీద యుద్ధం జరగటం. ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ ఓడిపోతుంది. ఆ తర్వాత వస్తారు, ఇజ్రాయెల్ను 2గా విభజన చేస్తారు. ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే సంఘానికి ప్రభు చెప్తూ ఉన్నది, ఇదిగో మీరు వ్రత దినము, ఉపవాస దినము ప్రకటించండి. హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. మేము గత 2-3 సంవత్సరాలుగా మేము నష్టపోయామే, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నామని చెప్పుకున్న నమ్మకమైన క్రైస్తవులకి ప్రభు చెప్తూ ఉన్నాడు, సంఘమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా నీ కొరకు గొప్ప కార్యములు చేశాను, వింత కార్యములు చేశాను. ఏమైతే మనం కోల్పోయామో వాటన్నిటిని తిరిగి తెచ్చుకుంటున్నాం. డేవిడ్ రికవర్డ్ ఆల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దర్శించే సమయం. కాబట్టి మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. దయచేసి మీరు తలల వంచండి. కనికర సంపన్నుడ, జీవం గల దేవా, ఎవరైతే నీ బిడ్డలు ఆసక్తి కలిగి వాక్యం వింటున్నారో, నీ వాక్యం నుండి ఒకటి యోవేలు గ్రంథంలో నెరవేరాల్సినటువంటి విషయాలు చూస్తూ ఉన్నాం. ఒకటి సంఘమునకు, రెండవది లోకమునకు. 22 మొదలుకొని ఏమైతే మీరు నిర్ణయించారో అవన్నీ మా మధ్యకు రాబోతూ ఉన్నాయి. మేమైతే మా హృదయములను చింపుకొని ఉపవాసము, వ్రతదినము ప్రకటించుకొని నీ వైపు మేము చూస్తూ ఉన్నాం. ఏమైతే మేము కోల్పోయామని అనుకుంటున్నామో వాటన్నిటిని మేము అత్యధికంగా మేము పొందుకుంటూ ఉన్నాం. నీ బిడ్డలను, నీ కుటుంబాలను బలపరిచి ఆశీర్వదించి నీ మహిమల రాకడకు వారందరినీ ఆయుధపరచమని, గొప్ప ఉజ్జీవము సర్వ శరీరం మీద ఆత్మను కుమ్మరించే రోజుల్లో మమ్మల్ని ప్రవేశపెట్టమని మా ప్రియుడు, పరిశుద్ధుడు, విమోచకుడు, పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.